దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. మరి దినమంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మనము సజీవ లెక్కలో ఉంచిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తుంటున్నాను. ఆయనే ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మనము ఆయన మాత్రమే గణపరచాలి. మరి సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కుడి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడవు 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 మహాఘనుడవు మహోన్నతుడవు సర్వ సృష్టికి న్యాయాధిపతివైన యేసయ్య, ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభా ఈ రీతిగా మేము కూడుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీనిమంతయు కూడా ప్రభ మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటును భద్రపరుస్తున్న దేవుడవు. ప్రభ నా తండ్రి మమ్మల్ని శోధన నుంచి తప్పించి వాడవు. నా తండ్రి మా ప్రార్థనలు ఆలకించి దేవుడవు. అన్ని నామముల కన్నా పైనామము ఘనమైన యేసు నామంలో ప్రభ మేము ఏది అడిగినా పొందుకున్న నామంలో ప్రభ మాకు అనుగ్రహిస్తున్న దేవుడవు నీకు వందనాలయ్యా. ప్రభ జీవగల తండ్రి నీ యొక్క జీవపు మాటలు వినుటకు ప్రభ ఈ సాయంత్రకాల సమయం ప్రభ మమ్మల్ని రీతిగా కూడుకుంటూ ఇచ్చిన కృపను బట్టి వందనాలు. రానైన బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నాను. ఆయన ఆటంకపరుచిన అంధకారం మంత్ర చిట్టు శక్తులను లయపరచండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా సకాలంలో వచ్చేటకు సహాయం చేయండి. వారికి ఇబ్బందులు, వారికి అవస్థలు ప్రభ ప్రతిదీ ఎరిగిన దేవుడు నా తండ్రి. ప్రభ మరి వాతావరణం మీ స్వాధీనంలో పెట్టుకోనండి ప్రభ. అది నెట్వర్క్ ని మీ స్వాధీనంలో పెట్టుకోనండి నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభ చేరుటకు వాక్యం వినుటకు వేగిరపడే ఆ యొక్క మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా విమోచకుడవు సజీవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పోషకుడవు మా రక్షణకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభుడవు నా తండ్రి ఇంతకాలం ప్రభ మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు కొరకై ప్రభ నీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ. ప్రతి అవసరతను ప్రభ ఎరిగిన దేవుడవు. మా ప్రతి ఒక్క కార్యములలో ప్రభన తండ్రి మీ యొక్క మహిమను చూపించిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా దేవ నా రక్షక ప్రభ ఈ సాయంత్రకాల సమయం ముందునైనా నీ యొక్క వాక్యమును కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మీ యొక్క నామమునకు మహిమ కలుగునట్లు ప్రతి ఒక్క బిడ్డ మీరు సిద్ధపరచండి ప్రభ. నా తండ్రి సిద్ధ మనసుతో నీకు సన్నిధిలో ప్రభ మేము వాక్యం స్వీకరించుటకు ప్రభ మా యొక్క హృదయాన్ని తెరవండి నాయన. పరిశుద్ధుడవు తండ్రి ప్రభ, కృపగల ప్రభ ఈ సాయంత్రకాల సమయం అందు నా తండ్రి ఇంకా ఎంతమంది అయితే ప్రభ బిడ్డలు రానన్నారు వారిని నడిపించండి. రాలేకపోతున్న బిడ్డల కోరికై ప్రార్థిస్తున్నాం నాయన. వారిని కూడా మీరు సిద్ధపరచండి ప్రభ. వారి ఆటంకంలను కొట్టివేయండి నాయన. వారి గృహములలో సమాధానం కలుగ చేయండి. వారిని కూడా ప్రభ నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ఈ యొక్క సువార్తను ప్రభ మరి ఎక్కడెక్కడైతే వెదజల్లబడుతుందో అక్కడ అంతటా కూడా ప్రభ మీ యొక్క రక్షణ కార్యాన్ని జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసు క్రీస్తుకు ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసు క్రీస్తుకు ఆరాధన. బలపరచి నన్ను స్థిరపరచిన పరిశుద్ధాత్మకు ఆరాధన. బలపరచి నన్ను స్థిరపరచిన పరిశుద్ధాత్మకు ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. నాలోనున్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము.
మరువను నిన్ను యేసయ్యా, మరువను నీది త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీది త్యాగము. జీవించినా మరణించినా నీకోసమే యేసయ్యా, జీవించినా మరణించినా నీకోసమే యేసయ్యా. హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనా, జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనా. రక్తం చెంది రక్షించిన యేసుక్రీస్తుకు ఆరాధనా, రక్తం చెంది రక్షించిన యేసుక్రీస్తుకు ఆరాధనా. బలపరచి నన్ను స్థిరపరచిన పరిశుద్ధాత్మకు ఆరాధన, బలపరచి నన్ను స్థిరపరచిన పరిశుద్ధాత్మకు ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన, హల్లెలూయా 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 ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ రూపస్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. సరే, ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి కాబట్టి చేద్దాము. యేసుబాబు షుగర్ నుంచి దేవుడు విడుదల చేయాలి. కాలు డ్యామేజ్ అయింది, ఆ కాలు డ్యామేజ్ నుంచి దేవుడు స్వస్థపరచాలి, మంచి ఆరోగ్యం దయచేయాలి. ఆయన దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తి అయినా కూడా ఆయనకు యాక్సిడెంట్స్ విషయంలో చాలా కాలుకు బాగా గాయమైంది. యేసుబాబు ఆయన పేరు. షుగర్ నార్మల్ ఉండాలా, కాలు బాగుపడాలా, ఆయన దేవునికి సాక్షిగా ఉండాలి. అలాగే ఇర్మియా బ్రదర్ సత్యంలోనికి రావాల, వాళ్ళ కుటుంబము ఆత్మీయంగా దేవునిలో ఎదగాలి. ఇర్మియా యేసుబాబు. ఈ నవీన్ బ్రదరు మైండ్ సెట్ గురించి ఆయనకు మంచి ఆరోగ్యం ఉండాలా, ఆయన మైండ్ సెట్ కరెక్ట్ ఉండి మరి వాళ్ళు కుటుంబం మొత్తం దేవుని నమ్ముకోవాలా, తల్లిదండ్రులకు లోబడాలా. అర్చిత సిస్టర్ బ్రెయిన్ క్లాట్ నుంచి దేవుడు మంచి స్వస్థత కలగజేయాలి. మరి ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి. యేసుబాబు గురించి ఫస్ట్, తర్వాత ఇర్మియా యేసుబాబు ఇద్దరు గురించి ఒకరు ప్రార్థించండి. మరి శాంతమ్మ సిస్టర్ మీరు ప్రార్థించండి. యేసుబాబు ఇర్మియా బ్రదర్. చేస్తాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. సాయంకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. పరిశుద్ధుడా మా మధ్యలో మీరు దిగండి యేసు ప్రభా. యేసయ్యా నీకే వందనాలు చెల్లించుకున్న తండ్రి. యేసుబాబు గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఆయనకు షుగర్ ఎక్కువ ఉందంటే యేసు ప్రభా, అయా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. షుగర్ కంట్రోల్ చేయండి ప్రభా. కాళ్ళు ప్రభా మీరు ముట్టండి, తాకండి ప్రభా. ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి ప్రభా. కాలు గాయపడిందంటే యేసు ప్రభా, గాయాన్ని మీరు బాగు చేసే దేవుడు ప్రభా. మీరే స్వస్థపరచండి తండ్రి. షుగర్ ను ప్రభా, షుగర్ తెచ్చిన సైతాన్ దురాత్మలన్నీ మీరు బంధించండి యేసు ప్రభా. షుగర్ శక్తులన్నీ కాల్చివేయండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. మీ రక్త ప్రోక్షణ దయచేయండి, మీరు బాగు చేయండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. యేసయ్యా నవీన్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. నవీన్ బ్రదర్ కూడా ముట్టండి, తాకండి ప్రభా. యేసయ్యా తండ్రి ఆయన మైండ్ సరిగా ఉండాలా యేసు ప్రభా. అయ్యా ప్రభా ఆయనలో పనిచేస్తున్న సైతాన్ దురాత్మలని గద్దించండి, సైతాన్ దురాత్మలని మీరు ఎల్లగొట్టండి యేసు ప్రభా. మీ హస్తం పెట్టి బాగు చేయండి యేసు ప్రభా. ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి నాయన, ప్రతి ఒక్క నరాల బలహీనత నుంచి ప్రభా మీరు బాగు చేయండి. సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి. ఏ దురాత్మ పనిచేస్తుందో ప్రభా సైతాన్ శక్తులన్నీ బంధించండి యేసు ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. తల్లిదండ్రులకు లోబడాలా, ప్రతి వ్యసనం నుంచి ప్రభా విడుదల పొందాలా యేసు ప్రభా. సహాయం చేయండి నాయన.
ప్రభా మీరే తండ్రి బాగు చేయండి, తల్లిదండ్రులకు లోబడే బిడ్డగా మార్చండి యేసు ప్రభా. ప్రతి చెడు ఆ వ్యసనాలు కూడా మీరు కొట్టివేసి సంపూర్ణ మారు మనసు రక్షణ దయచేయమని, కుటుంబానికి రక్షణ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇర్మియా బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఇర్మియా బ్రదర్ గురించి వాళ్ళ కుటుంబం సత్యంలోనికి రావాలి, వాళ్ళు ఆత్మీయంగా ఎదిగి దేవునికి సాక్షులుగా ఉండాల. ఇర్మియా బ్రదర్, అర్చిత సిస్టర్. ఇర్మియా బ్రదర్ కుటుంబము ఆత్మీయంగా ఎదగాల. అర్చిత సిస్టర్ గురించి ఒకరు అదే బ్లడ్ క్లాంత్ గురించి చేయండి. సుందర్రావు బ్రదర్ గురించి, ఈ ఇర్మియా, అర్చిత సిస్టర్, సుందర్రావు బ్రదర్ గురించి చేయండి. సుజాత అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అక్క ఇర్మియా బ్రదర్ గురించి చేయండి. అర్చిత సిస్టర్ బ్రెయిన్ క్రాట్ నుంచి విడుదల. ఇర్మియా బ్రదర్ వాళ్ళ కుటుంబము ఆత్మీయంగా ఎదగాల, బలపడాలి, దేవునిలో సాక్షులుగా ఉండాలి. అలాగే సుందర్రావు బ్రదర్ గురించి ప్రార్థించండి. ఓకే బ్రదర్. సుందర్రావు బ్రదర్ కి మన ప్రాబ్లం ఉందా బ్రదర్? కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందక్క. ఆయన కూడా దేవునిలోకి సంపూర్ణంగా రావాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సార్వభౌముడవైన యేసయ్య, ఇక సాయంత్రకాల సమయం ముందు ప్రభాన తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుండగా ప్రతి ప్రార్థనకు ఆలకించి జవాబునిచ్చే దేవుడవు ప్రభాన తండ్రి, మా మొరలను ఆలకించుటకు ప్రభ నా తండ్రి నువ్వు ఎప్పటికీ సిద్ధమైన మనసుతున్న వాడవునైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభాన తండ్రి మరి సుందర బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. మా బిడ్డ యొక్క ఆరోగ్య సమస్యలను ప్రభ తీవ్రతరం కాకుండా ప్రభాన తండ్రి సమూలంగా ప్రభాన తండ్రి రూట్ లెవెల్ నుంచి ప్రభ బిడ్డకు స్వస్థత దయచేయండి. ప్రభ నడినెత్తి నుంచి అరికాలు వరకు ప్రభ ముట్టండి నాయన, నీకు కృపలో జ్ఞాపకం చేసుకోనండి. నా ప్రభ సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి ప్రభ సాక్షి బిడ్డగా నిలబెట్టండి. అదే విధంగా బిడ్డ ద్వారా కుటుంబం అంతా కూడా నా తండ్రి స్థిరమైన విశ్వాసంతో ముందుకు సాగుటకు మీ కృపను అనుగ్రహించండి. మీ ఆ బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నైనా, మరి ఆ బిడ్డ యొక్క కుటుంబం కూడా రక్షణలోకి రావాలా, ప్రభ విశ్వాసంలో ఎదగాలన్న తండ్రి. ప్రభ నా తండ్రి ఆ కుటుంబంతో మీరు మాట్లాడండి నైనా. పరిశుద్ధాత్మ దేవ ఆ కుటుంబంలో మీరు సంచరించండి. ఆ కుటుంబంలో ప్రతి బిడ్డను ప్రభాన తండ్రి మీరు చూస్తున్న దేవుడు ప్రభాన తండ్రి, మీకు కను దృష్టిని తప్పించుకొని ఎవరు ఉండలేరు నాయన. ప్రభా కుటుంబాన్ని మీరు కాపాడమని, కుటుంబం అంతటిని రక్షణలోకి నడిపించమని, విశ్వాసులకు పాత్రులుగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ కార్యంలో ఆ కుటుంబంలో జరిగించండి నా ప్రభ. నా విమోచకుడు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అదే విధంగా అర్చిత సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. ఆ బ్రెయిన్ క్లాట్ ని ప్రభ కంప్లీట్ హీల్ చేయండి నాయన. ప్రతి విధమైన అనారోగ్యం, నరాల బలహీనతలు ప్రభ ప్రతి ఒక్కటి సరిచేయండి యేసయ్య. నీకు కృపలో ఈ ముగ్గురు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ముగ్గురు బిడ్డలను కూడా సాక్షులుగా నిలబెట్టండి నాయన. ప్రభా నా తండ్రి నీ యొక్క కార్యములు, అద్భుతంలో, ఆశ్చర్యకార్యములు ప్రభ వారు చూచుటకు వారి మనోనేత్రంలను వెలిగించండి ప్రభ. నీ యొక్క స్వస్థతను స్వీకరించుటకు ప్రభ వారి హృదయంలను వెలిగించండి నా ప్రభ. ప్రతి పరిశుద్ధ కార్యములు ప్రభ మీరు ఆ గృహములలో జరిగించండి. మీ యొక్క నామమునకు ప్రభ మహిమ కలుగునట్టు నా తండ్రి ఆ బిడ్డల జీవితాల్లో ప్రభ కొత్త మార్గమును, కొత్త వెలుగును, కొత్త జీవితాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు ఆశ్చర్యమైన కార్యములను చూచుటకు ప్రభ ఆ బిడ్డను సాక్షులుగా నిలబెట్టమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్. నేను ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నైనా, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నైనా, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అంతలా ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా, అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడా, మంచి దేవుడా, మాకు సారిన దేవుడా, మీకు స్తోత్రం ప్రభు. పరిశుద్ధుడా మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన. నీ నామంలో అడుగుతున్నాం. ఇర్మియా బ్రదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఆయన కుటుంబాన్ని సత్యంలోకి నడిపించండి ప్రభు. నాయన వాళ్ళు ఆత్మీయంగా ఎదగాల ప్రభు, మీ సాక్షులుగా ఉండాలి. వాళ్ళకున్న బంధకట్ల నుంచి విడుదల దయచేయండి. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ప్రతి ఒక్కరిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగే రేణుక సిస్టర్ను ముట్టండి ప్రభా, తాకండి నాయన. తల మొదలుకొని అరికాల వరకు ముట్టి తాకి స్వస్థత కలగజేయండి యేసుక్రీస్తు నామంలో ప్రభువా. పరిశుద్ధుడా నీ నామంలో అడుగుతున్నాం, సహాయం అనుగ్రహించండి. యాదగిరి బ్రదర్ని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. ఆ కుటుంబాన్ని రక్షించుకోండి ప్రభు, అందరూ రక్షణ పొందాల ప్రభు. మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ మరి తండ్రి ఇంతకుముందు చేసిన ప్రార్థనలన్నీ నాయన ప్రభు మీరు నా తండ్రి మీ పాద సన్నిధికి చేర్చుకొని సఫలపరిచి నాయన ప్రతి ఒక్కరిని మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఆయన సాయంకాల సమయంలో ఇచ్చిన ధన్యతను బట్టి మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రూపసన్న ప్రైజ్ లాడనా. దేవుని పేరిట అందరికీ శుభ వందనములు. ప్రైజ్ లార్డ్. అందరికీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవాన్ని పాదము కొందనాలు స్తోత్రం తండ్రి. ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించడానికి కొందనాలు రాజా. గొప్ప రాజా, గొప్ప యేసయ్యానికి ఎంతో వందనాలు నాయన. యేసయ్య మరి పొద్దు నుంచి కాపాడినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్య
మా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మీరు తోడు నీటిగా ఉన్నారు తండ్రి ప్రభా. ఎస్ఏ ప్రతి ఒక్కరికి నేను ఎస్ఏ ప్రభా వాక్యం చెప్పబోతుండగా మరి ప్రభా నీ యొక్క చెవిగా విని నేను వాళ్ళు శ్రద్ధగా నేర్చుకొని దీన్ని బట్టి పాటించుకోలేదు తండ్రి ప్రభా. అదేవిధంగా నేను ఎస్ఏ ప్రభా మరి వాక్యం చెప్పబోతుండగా ప్రభా నా సొంత విషయాలు ఏవి రాకుండా ప్రభా ఈ యొక్క పరలోక జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. ఎస్ఏ చెప్పే వాక్యం నైనా ఎస్ఏ ప్రభా నీకు మహిమకరమైన సాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మేము ధ్యానించే వాక్యం నైనా ప్రభా విని ఇతరులకు పంచిపెట్టాలి తండ్రి. ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభా నీ సువార్త అందలేక ప్రభా వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభా. ఎస్ఏ ప్రభా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నేను ఎస్ఏ ప్రభా సోషల్ మీడియా ద్వారా ప్రభా వాళ్ళకి అందబడాలి తండ్రి. నేను ఎస్ఏ ప్రభా ఎస్ఏ ఈ వాక్యాలన్నింటినీ వాళ్ళకి షేర్ చేయాలి తండ్రి ప్రభా అనుకుంటున్నాం తండ్రి ప్రభా. మీరు సాయం దయచేయమని ఏసయ్య మరి వాక్యం చెప్పబోతుండగా మీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వరకు చూసుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 33 వరకు చూసుకున్నాం. ఈరోజు మన టాపిక్ అంశం ఏంటంటే ద పారబుల్ ఆఫ్ 2 sons. ఈరోజు మన సారాంశము ద పారబుల్ ఆఫ్ 2 sons. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ మొత్తం కాన్సెప్ట్ లో 2 ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్ కోసం మనం తెలుసుకోబోతున్నాం. ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్ ఏ విధంగా ద పారబుల్ ఆఫ్ 2 sons ఇస్ అబౌట్ ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్. దేవుడు ఎందుకు ఇది ఉపమానం చెప్పిండంటే మనం వాక్యంలో చూసుకుందాం. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. 28 తెలుగు చదవాలనుకుంటే చదవచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వరకు. నౌ వాట్ డూ యూ థింక్ దేర్ వాజ్ వన్స్ ఎ మ్యాన్ హూ హ్యాడ్ 2 sons. He went to the elder one and said, son, go and work in the vineyard today. అయితే ఇక్కడ తెలుగు చదువుతుంటే చదవచ్చు తెలుగులో. 21 brother, 21 chapter 28 ఓడా 28 brother, 28 చదవాలి. నీకేమి తోచుచున్నది? మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదునెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు, సుంకులను వేషలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతని నమ్మలేదు. అయితే సుంకరులను వేషలను అతని నమ్మిరి. మీరు అది చూసి అతని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. థ్యాంక్ యూ బ్రదర్. అయితే మనం ఇక్కడ చూసుకున్నది ఏంటంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తుంటే 2 కుమార్తెల కోసం చెప్తున్నాడు. అంటే దేవుడు రాకముందు ఇది అంటే యోహాను బాప్తిసం ఇచ్చి నాకన్నా ముందు ఉన్నాడు యోహాన్ అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే పారబుల్ అంటే ఒక తండ్రి అంటే మనకు ఒక పని మనకు అప్పగించినాం, అది కరెక్ట్ గా మనం చేసినామా లేదా అనేసి ఈ యొక్క వాక్యం సందర్భం అంటాం అనమాట. అయితే దేవుడు మనకు చెప్తున్నాడు, మనం వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించాలి, శిష్యులుగా మార్చాలి అని దేవుని యొక్క వాగ్దానం మనకి ఇచ్చినాడు. కాబట్టి అయితే చూడండి ఇక్కడ ఒబీడియన్స్ అనేది డిసొబీడియన్స్, 2 కుమారులు ఒబీడియన్స్ ఒక అతను చూపించను, ఒక అతను డిసొబీడియన్స్ చూపించను దేవుని పట్ల. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే చూడండి, నా పట్ల ఎవరైతే ఒబీడియన్స్ చూపిస్తారో వాళ్ళకు తగిన ఫలం ఉంటుంది, డిసొబీడియన్స్ చూపిన వాళ్ళకు కూడా తగిన శిక్ష ఉంటుంది అనమాట. అయితే అక్కడ ఇద్దరు అంటే 2 కుమారులు ఏం చేయబడిన ఈ మొత్తం ఈ సన్నివేశాన్ని అంటే ఈ పారబుల్ గా దేవుడు వాళ్ళకు చెప్తున్నాడు అనమాట. అయితే చూడండి, ఎవరైనా దేవుడు మనకు వాగ్దానం ఇస్తే ఎలా ఉంటుందో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అంటే దేవుడి యొక్క ప్రామిస్ ఏ విధంగా ఉంటుందో మనకు దేవుడు తెలియపరుస్తున్నామట. విధేయత చూపిస్తే ఏ విధంగా మనకి అంటే దేని ద్వారా నుంచి ఏ విధంగా మనకు గిఫ్ట్స్ పొందుకుంటామో అని ఈ వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, ఆల్ ఈస్ గిఫ్ట్స్ ఆర్ ప్రామిస్డ్ అంటే ఒక కండిషన్ ఆఫ్ ఒబీడియన్స్. ఒక చిన్న
ఒక చిన్న ఒబీడియన్స్ వల్ల చేయడం వల్ల మీరు దేవుడు మనకు ఇది ఒక వాగ్దానం అట. మనం ఏం చేస్తున్నామో దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఒబీడియన్స్ చూపిస్తే దేవుని యొక్క ప్రామిస్ ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటున్నాడు అనమాట. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టుంటే మనం ఎన్నో సందర్భంగా మనము తప్పుపో ఉండొచ్చేమో. చిన్న అరే నేను చిన్న పని చేస్తా, ఆ పెద్ద పని చేస్తా అని మనకి మాట ఇవ్వచ్చు, మాట తప్పొచ్చు అనమాట. మాట ఇచ్చి మాట తప్పొచ్చు అంటే ఆ టైంలో మనము మన మైండే కానీ మన ఏదో విధంగా మనం మర్చిపోవడమే కానీ అట్లా జరుగుతున్నాం. అది కూడా డిసొబీడియన్సే కదా. మన విధేయత ఏ విధంగా చూపిస్తున్నాం, చిన్నవారికైనా సరే పెద్దవారికైనా సరే ఏ విధమైన ఖచ్చితంగా చేస్తారు అనేసి ఆ విధంగా మనము అంటే రిమైండర్స్ పెట్టుకొని ఒబీడియన్స్ గా చూపించుకోవాలన్నమాట. చూపించుకోవడం అంటే తన బ్రదరే కానీ సిస్టరే కానీ చెప్పినది విధానం బట్టి మనము ఆ పనిని నెరవేర్చినామా లేమనేసి మనం గ్రహించుకోవాలన్నమాట. చూడు, పని మనం చేయడం వల్ల మనకు ఏ విధమైన దేవుడి నుంచి ఏ విధమైన గిఫ్ట్లు పొందుకోవచ్చు, ఏ విధమైన అంటే ఒబీడియన్స్ గా ఉంటే ఒబీడియన్స్ ఉంటే ఎన్ని లాభాలు అంటే ఎన్ని గిఫ్ట్స్ వస్తాయి దేవుడి నుంచి. అరే నన్ను పని చేసినావు, అబ్బా మంచి పని చేసినావని మనల్ని పొగడమే కానీ అంటే లోకరీతంగా ఎట్లా అంటే పని మంచిగా మీద చేసే వాళ్ళనే బాగా పొగుడతారనమాట. మంచి వృత్తంగా చేసిన వాళ్ళకు పొగడరు ఇక్కడ ఈ లోకరీతంగా. కానీ దేవుని దగ్గర కాదు, మనస్ఫూర్తిగా చేయడం వల్ల దేవుడు మనకు బహుమానం ఇస్తాడు, గిఫ్ట్లు ఇస్తాడు అనేసి ఇందాక వాక్యంలో చూసుకున్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో. అయితే ఇంకా ఏంటంటే మనం ఏ విషయమైనా సరే ఎవరిని అంటే వాళ్ళని ఏమంటాం డిసప్పాయింట్మెంట్ చేయకుండా ఆ పని మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేమా అనేసి మనం చూసుకోవాలన్నమాట. ఒకవేళ నువ్వు చేయకుండా మర్చిపోయిన పోతే తను తర్వాత అడిగినప్పుడు అరే బ్రదర్ నేను చేయలేకపోయినా మర్చిపోయినంటే అదే ముందే చెప్తే వేరే వాళ్ళకి ఇచ్చేటోళ్ళం కదా పని, నువ్వు ఎందుకు చేయాలని అని మనకు రాకుండా అట్లాంటి సిచ్యువేషన్స్ సన్నివేశాలు రాకుండా మనం ఏ పని తెచ్చినామో మన పని అది ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు చెప్పే పని మనకి ఎంత ఇంపార్టెంటో మనం అది నేర్చుకోవాలన్నమాట. ఒబీడియన్స్ ద్వారా ఎవరైనా సరే, చిన్న పిల్లలైనా పెద్దైనా సరే మనం పని చూసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు డిసొబీడియన్స్ ఇప్పుడు ఒక కుమారుడు పని చెప్పి నేను పోతా అని చెప్పి పోలేడు, పని చేయలేడు. అక్కడ పోతా అని చెప్పి ఆ పని అక్కడే చేయలేదు. డిసొబీడియన్స్ ద్వారా మనకు ఎన్నో నష్టాలు ఉన్నాయి. చూడండి, దేవుడి నుంచి మనము అంటే మన వెనుకకు వెనుకకు వెళ్ళిపోతాయి అన్ని. అంటే నీకు వచ్చిన ఆశీర్వాదాలే కానీ, నీకు వచ్చిన గిఫ్ట్స్ కానీ వెనుకకు బయటికి వెళ్ళిపోతాయి అనమాట. అసలు మనకి ఏమి అంటే అక్కడ ఏమి ఉండదు. డిసొబీడియన్స్ వల్ల అంతా నష్టమే. అక్కడ మనకి ఏమి రాదన్నమాట, అక్కడంతా నష్టమే. చూడండి, ఒబీడియన్స్ గా ఉండి చూపించడము నీకు దేవుడు. ఇంకోటి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 13-17. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-17. జీసస్, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ దట్ ఐ విల్ డూ, ద ఫాదర్ మే బి గ్లోరిఫైడ్ ఇన్ ద సన్. ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్ అని ఖచ్చితంగా. ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమిట్మెంట్స్. చూడండి, కమిట్మెంట్స్ అంటే ఒక కమిట్మెంట్ లో విధేయత చూపడం అంట. నీ దేవుడైన యెహోవాకు విధేయత ఉండడం ఒబీడియన్స్ అన్నమాట. నీకు నాకంటే వేరే దేవుడు ఎవరు లేరు, అక్కడ ఒక ఒబీడియన్స్ చూపించాలి. మనం దేవుని అన్ని తెలుసుకొని ఇతరులకు చెప్పకపోతే అదొక డిసొబీడియన్స్ అన్నమాట. డిసొబీడియన్స్ చూపడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఒబీడియన్స్ చూపించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దేవుడు మనకు సెలవిచ్చిన ప్రకారము అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం, ఈ టూ టైప్స్ ఆఫ్ మనుషుల దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో మన వాక్యం, మన సన్నివేశం జరుగుతున్న సందర్భం ఈ పారబుల్లో కానీ. ఎందుకంటే ద పారబుల్ ఆఫ్ 2 sons. ఆ తండ్రి ఇప్పుడు తండ్రికి 2 కొడుకులు అనుకో, ఒకడు పని చేస్తే మంచి వెరీ గుడ్ బేటా, శబాష్ బేటా అని అంటాగా. అట్లనే ఒకటి పని చేయకపోతే అరే నువ్వు నా పని ఏంటో నువ్వు ఫ్యూచర్ లో ఎట్లా చేసుకుంటావు అనేసి తండ్రి కోపపడతాడు. ఆ కోపానికి మనం తట్టుకోలేమన్నమాట. అయితే డిసొబీడియన్స్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, దేవుని పట్ల మనం ఒబీడియన్స్ చూపకపోతే ఏంది? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. బ్రదర్ తెలుగులో చదువుతుంటే చదవండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
19వ వచనం. ఎలా అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చాలు బ్రదర్. చూడండి, ఇప్పుడు ఒక మనిషి విధేయత చూపి అప్పుడు సపోజ్ మనం పలానా చోటుకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు అనుకో, మనం వెళ్ళలేకపోతే అక్కడ ఆ సందర్భంలో ఏంటంటే వాళ్ళు ఆ టైంలో వింటే చెప్పలేం. ఆ టైంకి విని మనం వాక్యం చెప్తే ఎంతో మంది పాపశంలో ఒప్పుకొని దేవుని సన్నిధికి రావచ్చు. ఒకవేళ నువ్వు పోకపోతే అక్కడ సందర్భం ఏమి జరగదన్నమాట. అక్కడ అంటే అక్కడ వినేకి అవకాశం రాలేదు. అంటే అక్కడ పోగొట్టుకున్నట్టే కదా మనము సువార్త అనేది. అంటే అక్కడ మనకు వచ్చిన ఛాన్స్ ని పోగొట్టుకున్నట్టు. అప్పుడు నువ్వు పోకపోతే అక్కడ ఎవరు వినరు. ఒకవేళ పోయి ఉంటూ వింటే చెప్పలేం, 100 మంది మారొచ్చేమో నీ వాక్యం ద్వారా, లేకుంటే నువ్వు చేసిన ఆ ఒబీడియన్స్ చూపించడం వల్ల కూడా ఒక 5 మారొచ్చేమో, 10 మంది మారొచ్చేమో కదా. అందుకే రోమిలికి చూడండి, ఫర్ యాజ్ మై ద వన్ మ్యాన్ డిసోబీడియన్స్ దే మెనీ వేర్ మేడ్ సిన్నర్స్. నువ్వు డిసోబీడియన్స్ వల్ల పాపులుగా మారొచ్చేమో, నీ ఒబీడియన్స్ వల్ల పరిశుద్ధులుగా మారొచ్చేమో. వాళ్ళు విని దేవుని యందు అలా పాపశం ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి ప్రామిస్ చేసుకొని నిర్ణయించుకొని నిశ్చయించుకొని ఖచ్చితంగా మేము పాపశం ఒప్పుకుంటున్నాము, నీ వాక్యం ద్వారా మా కళ్ళు తెరవబడినాయి అని ఒబీడియన్స్ చూపించడం వల్ల అది ఖచ్చితంగా జరగవచ్చు కదా. ఖచ్చితంగా జరుగుతాయి. ఒబీడియన్స్ వల్ల ఖచ్చితంగా గిఫ్ట్లు లాభాలు అనేసి జరుగుతాయన్నమాట. డిసొబీడియం వల్ల అంత నష్టాలే. నువ్వు ఒక్కపోవడం రే అంత దూరం పోవాలన్నా బ్రదర్, నేను ఒక్కనే పోవాలన్నా బ్రదర్, అవును మీరు ఒక్కరే పోయి చెప్పాలంటే అబ్బా అంత దూరం పోవాలన్నా బ్రదర్. అక్కడ కూడా టైం కూడా ఇంపార్టెంట్. పోయే సమయం కూడా మనకు వర్తిస్తామట. ఏ టైంకి మనం చేరుకుంటున్నాం, ఏ టైం ఎంతసేపట్లో మనము వాళ్ళకు వాక్యం చెప్పడము, అంటే వాక్యం అంటే వాళ్ళు వినే విధానం బట్టి అక్కడ మనం నిర్ణయించుకోవాలా వాళ్ళు ఎటువంటి మనుషులు, వాళ్ళు ఎటువంటి స్వభావం, ఎంతసేపు చెప్తావు వాక్యం, ఏ విధంగా చెప్తావు వాక్యం, వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇస్తే ఎట్లా వింటారు. ఒక ఉపమాన రీతిగా చెప్పాలా, లేకపోతే ఒక స్టోరీ తీసుకొని చెప్పాలా దేవుని వాక్యము. ఎందుకంటే దేవుడు ప్రజలకు అర్థం కానికి అన్ని ఉపమాన రీతిగానే చెప్పినమాట ప్రతిదీ. అంటే ఈజీగా అర్థం కానికి అంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అరే ఇది నిజంగానే చెప్పారు, ఓ మంచి చెడు అనేది ఆ వే ఎట్లుంటుందో వాళ్ళకి దేవుడు ప్రతిదీ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో అన్ని ఉపమాన రీతిగా చెప్పబడిన వాక్యం. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అండర్స్టాండింగ్ కాను. డైరెక్ట్ నువ్వు వాక్యం చెప్తే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అరే బ్రదర్ ఏం చెప్తున్నా నాకు ఏం అర్థమైతలే. అది ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుని యొక్క సువార్త ఈజీగా వాళ్ళకు చేరబడుతుంది అన్నమాట. వాళ్ళు ఈజీగా అండర్స్టాండింగ్. అంటే ఈ లోకరీతిగా అమైన ఉపమాన రీతము అంటే మనసు అంటే ఆత్మీయమైన ఉపమాన రీతము, లోకమైన ఉపమాన రీతాలు ఉంటాయి కదా. వాళ్ళకు కంటికి కనబడట్టు చెప్పడం, అరే ఇది నిజం, నువ్వు చేసింది తప్పు అంటే నువ్వు చేసిన తప్పు బ్రదర్ అని చెప్తే అవును వాళ్ళు ఒప్పుకోవాలి, అవును నేను చేసిన తప్పు బ్రదర్. ఒకవేళ నువ్వు చేసిన బ్రదర్ అంటే నువ్వు సరిగా చెప్పకపోతే అని ఏమంటారు, నేను చేసింది రైటే బ్రదర్, మీరు చెప్పినాక దానికి నాకు వర్తించలేదు అని అనుకో, మనం అంత దూరం పోయి కూడా మనం బాధపడాల్సి వస్తుంది. అంటే మనం చెప్పే విధానం బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామో, ఏం చేస్తున్నామో, టైం ఇంపార్టెంట్. మన ఫస్ట్ మాట వినడం ఇంపార్టెంట్. మాట విని అక్కడికి వెళ్ళి ఇతరులకు వాక్యం చెప్పడము, ఇతరులను దేవుని సన్నిధికి తీసుకురావడం, అది ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఆ రోజు మనం పని చేయకపోతే దేవునిలో ఒక రోజు కోల్పోయినట్టే అనమాట. ఎందుకంటే చెప్పలేం ఆ రోజు ఎట్లాంటిదో చెప్పలేం. ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పినా గానీ మన వాక్యం విని వాళ్ళు ఎన్నో నేర్చుకుంటవచ్చు, లేకపోతే ఎన్నో కోల్పోవచ్చు నువ్వు చెప్పలేకపోవడం వల్ల. కాబట్టి ఎందుకంటే డిసోబీడియన్స్ అనేది చాలా భయంకరమైన మాట. ఆ మాట వినకపోతే ఎన్నో నష్టాలు మన దేవుడి నుంచి కోల్పోవచ్చు మనం. అయితే చూడండి, క్లియర్ గా వాక్యం చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి 31 వచనము, విచ్ వన్ ఆఫ్ ద టూ డిడ్ వాట్ హిస్ ఫాదర్ వాంటెడ్? ద ఎల్డర్ సన్, దే ఆన్సర్డ్. సో జీసస్ సెడ్ టు దెమ్, ఐ విల్ టెల్ యూ, ద టాక్స్ కలెక్టర్స్ అండ్ ద ప్రాస్టిట్యూషన్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అహెడ్ ఆఫ్ యూ. చూడండి,
32 వచనం. ఫర్ ద జాన్ ద బ్యాప్టిస్ట్ కేమ్ టు యూ షోయింగ్ ద రైట్ పాత్ టు టేక్. అంటే నాకన్నా ముందు యోహాన్ భక్తుడు వచ్చినాడు, మీకు మంచి పాత్ చూస్తే మీరు చూజ్ చేసుకోలేరు. రైట్ పాత్ అంటే కరెక్ట్ వే చూస్తే మీరు చూసుకోలేరు. అంటే మనకు 2 దారులు, ఒకటి నరకం, ఖచ్చితంగా ఏదైనా రెండు ఉంటాయి, ఒకటి మంచి ఒక చెడ్డు, ఒకటి మంచి మార్గం ఒక చెడ్డు మార్గం. సో నువ్వు వ్యక్తిగా నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు, మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటాం, ఒబీడియన్స్ డిపెండ్, ప్రతిదీ రెండు అనమాట. చూడండి మనము దేవుని దగ్గర కూడా అంటే గుడ్ ఫ్రైడే రోజు ఇద్దరు దొంగలను చూసినాం కదా. ఒకరు మంచిగా అంటే ఒకరు పాపక్షమ ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఉన్నాడు, నేడే ఇప్పుడే అంటే ఇమీడియట్ గా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయిన ఆయన. ఇంకొక అతను ఒప్పుకోలేడు, చెడ్డు సాహసంతో ఆయన మైండ్ మొత్తం అట్లా అన్ని అక్కడ అంటే సన్నివేశాన్ని మొత్తం చూస్తున్నా గానీ ఆయన గ్రహించలేకపోయినమాట. ఆయన గ్రహించలేకపోయింది. ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏం చేసిండు, అక్కడ చూసి కూడా అరే నిజమే ఆయన చేసిన తప్పులకు శిక్ష ఇది కాదు, అర్హుడు కాదు, కానీ మేము చేసిన తప్పులకు మేము అర్హుడు, అంటే నేను చేసిన తప్పులకు నాకు తగదు, కానీ ఆయన ఒప్పుకొని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు. అటువంటి ప్రార్థన వల్ల ఎంతో మంది మారొచ్చు. చిన్న ప్రార్థన వల్ల, చిన్న పనుల వల్ల, ఒక చిన్న మాట విని మనం అనుకొని తీసుకున్న వల్ల ఎన్నో చూడండి, చిన్న అంటే మన పెద్ద ఏం కాదు, పెద్ద ఏం చేయాలి అనుకోలేదు. చిన్న పనుల వల్ల మనకి ఎంతో లాభం ఉంది. ఆ చిన్న విని చేయడం వల్ల ఎంత లాభమో దేవుని సన్నిధిలో తెలియపరుస్తుందన్నమాట ఈ యొక్క వాక్యం. కాబట్టి అయితే చూడండి, includes an actual parable of 2 sons, father to intuitions of both son response followed by the father response of to each son. అంటే వాళ్ళు ఏ విధంగా తనకు ఆన్సర్ ఇచ్చినారో, ఒక పని చేయడం వల్ల ఏ విధంగా ఆన్సర్ ఇచ్చినారో, ఆన్సర్ ఇవ్వలేదో ఈ యొక్క మన యొక్క సారాంశం, ఈ యొక్క ఒక మన హెడ్డింగ్ అన్నమాట, ద పారబుల్ ఆఫ్ 2 sons. రోజు విని వెళ్ళిపోవడం వల్ల లాభం ఏముండదు. అంటే వాళ్ళకు ఛాన్సెస్, వేరే చర్చలో ఛాన్సెస్ ఇవ్వరు. అసలు నేను ఎన్నో చర్చలు చూసినాను కాబట్టి వాళ్ళు ఛాన్సెస్ ఇవ్వరు. నువ్వు అక్కడుంటే అక్కడనే నీ పొజిషన్, ఇంకా నువ్వు పైకి రావాలంటే అక్కడనే తొక్కేస్తారు నిన్ను. కానీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, మన దాంట్లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. నీకు ఒక ఛాన్స్, అబ్బా నాకు మంచి ఛాన్స్ ఇచ్చినాడు అంటే నేను చెప్పడం వల్ల ఎంతమంది విన్నరు అనేసి మనకు అంటే మంచిగా అనిపిస్తుంది. నేను ఎన్నోసార్లు చచ్చిపోయినా నాకు ఒక్కరోజు ఇవ్వలేరు, కనీసం వాళ్ళకి పాట పాడనికియరు, కనీసం వాళ్ళకు ఒక వాక్యం చదవనికి అంటే ముంగడ కూర్చున్న వాళ్ళు చదువుతారు, ఒక ముంగడ అంటే వాళ్ళకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇయ్యరన్నమాట. వాళ్ళ కన్నీ కూర్చొని ఉండిపోతారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాక్యం వినాలి, పాస్టర్ గారు చెప్పిన వాక్యం వినాలా వెళ్ళిపోవాలి, పాస్టర్ గారు చెప్పిన వాక్యం వినాలి ఎప్పుడు. ఇక్కడ ఈవెన్ ప్రేయర్ అంటే కుటుంబం అంటే ఇంట్లో ప్రేయర్లు జరిగేటప్పుడు కూడా జస్ట్ పిలుస్తారు అంతే, కూర్చోవాలి, బైబిల్ పట్టుకొని వెళ్ళి కూర్చుంటారు, వాక్యం చెప్పింది వినేసి వస్తారు. కానీ ఎప్పుడైనా అంటే వాళ్ళ చర్చలో కానీ ఇంట్లో ప్రేయర్లో కానీ ఎప్పుడు అవకాశం ఇయ్యరు, వాళ్ళకు అసలు ఇవ్వరు. వాళ్ళ పాపం వాళ్ళు అట్లనే ఉండిపోతారు అన్నమాట. అయితే వాళ్ళు అట్లనే ఉండిపోతారు, వాళ్ళు ఏం నేర్చుకోలేకపోతారు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే మనకున్న సమయం చెప్పిన మాటని సద్వినియోగం చేసుకోవాలి. అది నేను చెప్పాలనుకుంటున్నా. మనకున్న సమయము, టైము చెప్పాలనుకుంటున్నా. నాకు పొద్దున్న అన్న ఫోన్ చేసిన బ్రదర్ ఈ రోజు నీదే వాక్యం అంటే నేను అసలు ఆ టైం టేబుల్ మర్చిపోయినా. ఎందుకంటే మాకు అంటే ఫైనాన్షియల్ ఎండింగ్ అయిపోయింది కదా, ఆడిట్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క కంపెనీ మేము ఆడిట్ చేయాలనుకుంటాం. ఫైనాన్షియల్ పొజిషన్ ప్రాఫిట్ లో ఉందో లాస్ లో ఉందో అనేసి చేయాలనుకుంటున్నాం. నేను ఆ మైండ్ సెట్ లో నుండి నేను ఇంట్లో నుంచి బయలుదేరుతున్నా. నాకు కాల్ వచ్చింది పొద్దున, బ్రదర్ ఈ రోజు వాక్యం మీద అంటే సరే ఇమీడియట్లీ నేను చెప్పిన ఓకే బ్రదర్ నేను చెప్తాను. ఎందుకంటే లాస్ట్ నేను 2 times నేను మిస్ అయిపోయినా. ఎందుకంటే నాకు వర్క్ వల్ల ప్లస్ మా మదర్ వల్ల అంటే దీప సిస్టర్ వాళ్ళ మదర్ వల్ల ఆ టైంలో నేను డిస్టర్బెన్స్ ప్లస్ నా ఆడిట్ వర్క్ సరిగా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన ఛాన్స్ నేను పోగొట్టుకు దలుచుకోలేదు. ఎందుకంటే ఒకప్పుడు నేను వాక్యం చెప్పేవాడిని కాదు. ఎబ్రహం చర్చ్ లో నేను ఏమంటాం టాయిలెట్స్ కడిగేవాడిని, చెప్పుల స్టాండ్ దగ్గర ఉండేవాడిని. ఆ సెకండ్ సాటర్డే ఎవ్రీ సాటర్డే మేము ఆ రూమ్స్ అన్ని తుడిచేవాడు, చేపలు క్లీన్ గా పరిచి లాస్ట్ కి మొత్తం క్లీన్ చేసి వాళ్ళకి కొంచెం అన్నం పెడితే తిని నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఆ పనిలోనే ఉండేవాడిని అనమాట ఒక 1-2 years. తర్వాతకి మెల్లగా నేను
తర్వాత కింగ్స్ టెంపుల్ వెళ్ళిపోయినా నేను. అక్కడ సండే స్కూల్ పిల్లలకు, అక్కడ కూడా పిల్లలకు కూడా చిన్న చిన్న కథలు చెప్పేవాడిని. పిల్లలకు కూడా ఆడిపించేవాడిని. ఏడుస్తే ఒకవేళ పెద్దవాళ్ళు చెప్తుంటే వాక్యము డిస్టర్బెన్స్ అయితే పిల్లల్ని ఎత్తుకొని బుజ్జగించేవాడిని. ఆ టైంలో అనమాట. ఎందుకంటే వాక్యం నాకు చెప్పనికి రాలే, పిల్లలకైనా కానీ అక్కడెక్కడ వాక్యం చెప్పనికి నాకు నాకు అవకాశం రాలేదన్నమాట. అయితే ఎప్పుడైతే కింగ్స్ టెంపుల్స్ వెళ్ళినో మెల్లమెల్ల అంటే చిన్న చిన్న పిల్లలకు వాక్యం ఎలా చెప్పాలంటే వాళ్ళ మనస్తత్వం కలిగి వాళ్ళు ఏ విధంగా వింటారో అట్లా మెల్లమెల్ల నేను స్టార్ట్ చేసిన. ఇంతవరకు నేను ఆన్లైన్ లో చెప్తాను, 10 మంది ముంగట చెప్తాను నేను అనుకోలే. జస్ట్ ప్రేయర్ చేసుకోవాలా, వాక్యంలో చిన్న పిల్లలకు చెప్పి వెళ్ళిపోవాలా, వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాలి, వాళ్ళని చూసుకోవాలి, అంతే. ఆ టైం అంత వరకే అనుకున్నాను నేను. కానీ నేను ఇంతవరకు వస్తాను, నేను ఆన్లైన్ లో వాక్యం చెప్తాను అనుకున్నా. ఒక 10 మంది ముందు చెప్తాను అనుకోలేను నేను వాక్యం, అనుకోలేను నేను ఇప్పుడు. అందుకే నేను మంచి అవకాశం, నాకు ఇంత మంచి అవకాశం బ్రదర్స్ సిస్టర్స్ కలిగించినారు. రాధికంటి అన్న అందరూ నన్ను ముందుకు సపోర్ట్ చేశారన్నమాట. సపోర్ట్ చేసి ముందుకెళ్ళి నేర్పించబడి నేను ఇప్పుడు చూడండి ఎవరికైనా వాక్యం ఈజీగా సులువుగా చెప్పగలుగుతాను. ఏదైనా నేర్చుకొని ఒక 1 hour లో ప్రిపేర్ అయ్యి నోట్స్ పాయింట్స్ రాసేసుకొని మార్నింగ్ ఫోన్ చేయగానే నేను ఆఫీస్కి వెళ్ళి ప్రార్థన చేసుకొని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామట ఏ వాక్యం ఏం చెప్పాలనేసి. సరే, ఒబీడియన్స్ డిసొబీడియన్స్ ఎందుకంటే నేను ఆడిట్ లో ఏమైతుందంటే ఆడిట్ లో మేము సరిగా చేయకపోతే ఫైనాన్షియల్ కంపెనీ దెబ్బతింటామట. ఆ సీఏ చెప్పినట్టు మేము చేయాలన్నమాట. ఆయన చెప్పినట్టు వినకపోతే ఆయనకు అవిద్యత చూపించినట్టు నెక్స్ట్ టైం మాకు ఇవ్వరు. ఒక్క ఆడిట్ మేము బయటికి వెళ్ళి ఒక కంపెనీ ఆడిట్ చేస్తే మాకు పర్ డే 5,000 రూపీస్ వస్తుంది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్ నేను ఈరోజు వెళ్ళలేను అంటే నీకు విజయ్ నీకు ఎందుకు చెప్తున్నంటే నువ్వు వెళ్ళి నువ్వు ఓన్ చేసుకోవచ్చు, ఆ డబ్బులు నీకు యూజ్ అవుతుంది ఎక్కడన్నా ట్రావెలింగ్ లో కానీ సువార్త కానీ అని అతను చెప్పిండు అనమాట. సరే సార్ నేను వెళ్తాను అనేసి నేను ఒక 2 కంపెనీస్ అట్లా వెళ్ళి చేసి వచ్చినమాట ఆఫ్టర్నూన్. అయితే ఈ విధంగా అంటే ఒబీద్యత అతను చూపించే ఒబీద్యత ఎందుకు చెప్తారు అంటే చేయడం వల్ల మనకి ఏంటి లాభం చూడండి. అతను చెప్పడం వల్ల నాకు ఒక 2 కంపెనీ చేయడం వల్ల నాకు డబ్బులు వచ్చినాయి. నాకు అంటే రేపు ఎల్లుండి వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే మేము ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా చూస్తామంటే ఏప్రిల్ నుంచి మార్చ్ 31 వరకు పేమెంట్స్ అన్ని పేమెంట్స్ కరెక్ట్ గా పోయినా లేవా, రెంట్ పేమెంట్స్ కానీ టీడీఎస్ఏ కానీ ఇవన్నీ చూసుకుంటాం అనమాట. కాబట్టి అంటే అతను చెప్పిన ఒబీడియన్స్ అంటే విని వేయడం వల్ల నాకు లాభం ఏంది, నాకు డబ్బులు వచ్చినాయి లేవా, అట్లా మనం కూడా దేవుని యొక్క విని చేస్తే మనకు దేవుడు కూడా మనకు అనుకున్నట్టు ఖచ్చితంగా ఇస్తాడు. అంటే దేవుడు చెప్తున్నాడు నా నామంలో ఏదైతే అడుగుతావో ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను, నీకు ఇవ్వబడుతుంది, ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. దేవుని యొక్క వాగ్దానము నిశ్చయంగా చెప్తున్నాడు 100%. మనమన్నా తప్పుతామేమో కానీ బ్రదర్ నేను రేపు చేస్తా, తర్వాత ఎల్లుండి 2 days టైం ఇవ్వండి, నాకు కాలేదంటామేమో. కానీ ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒబీడియన్స్ చూపించడం వల్ల మనకు దేవుడి నుంచి ఎన్నో లాభం. డిసొబీడియన్స్ ఉంటే అన్ని పోగొట్టుకుంటాం, ఖచ్చితంగా అన్ని పోగొట్టుకుంటాం. ఈ యొక్క వాక్యం అదే సెలవిస్తుందన్నమాట. ఎందుకంటే యోహాన్ భక్తుడు ముందు వచ్చి దేవుని యొక్క మార్గాన్ని చూపించినడు, కానీ ఎవరు పట్టించుకోలేరు అసలు సరిగా. అక్కడున్న ప్రజలు సరిగా పట్టించుకోలే. ఏ పిచ్చోడు అనేసి గాలికి వదిలేసారు తప్ప తర్వాత దేవుడే చెప్పినమాట. నాకన్నా ముందు వచ్చిన అతని మాట వినుంటే మీకు ఈ మార్గం మంచి దొరికేది కదా అనేసి ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఈ యొక్క ఇక్కడ నుంచి సారాంశం ఏమిటంటే చెప్పిన పని చేయడం, అంతే. దానికి అవిధేయతలు చూపించకుండా చెప్పిన పని చేయడం, మనం నడుచుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడి నుంచే కానీ మనకు ఎవరి నుంచో పెద్దవారి నుంచే కానీ మనకు రావాల్సినవి ఖచ్చితంగా వస్తాయి. అంటే దేవుని యొక్క నామంలో అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ఇవ్వబడుతుంది, ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్ అని అంటున్నాడు దేవుడు. నీ యొక్క అంటే నువ్వు ఏదన్నా అడుగు, ఒబీడియన్స్ చూపించి అడుగు, ఖచ్చితంగా దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం ఏం నేర్చుకున్నామో మనం నెమరు వేసుకుంటూ మన నిత్య జీవితంలో ఎవరైనా సరే చిన్నపిల్లైనా సరే పెద్దగా వాళ్ళకు చెప్పడం చూడడం వల్ల వాళ్ళు ఎంతో సంతోషిస్తారే, ఈ బ్రదర్ నేను చెప్పినట్టు విని నడుచుకున్నాడు ఓకే అని మనం మంచి హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. అదే ఒకవేళ లేకపోతే ఈ బ్రదర్కి ఎన్నిసార్లు చెప్పినా వినడు, వేస్ట్ చెప్పి కానీ మనం అవకాశాలు పోగొట్టుకుంటాం అనమాట. అదే నేను చెప్పాలి కోసం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి అనేసి నేను ఈ వాక్యం తెలియబడుతున్నట.
అయితే వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, నీ పాదములు పొందనాలు స్తోత్రం తండ్రి యేసయ్య. మరి వాక్యం చెప్పడం వల్ల ప్రభా నీకు నేర్పించిన తండ్రి ప్రభా, మరి డిసోబీడియన్స్ వల్ల మేము ఒబీడియన్స్ చూపిస్తే ఏం వస్తుందో, డిసోబీడియన్ వల్ల ఎన్నో కోల్పోతాం తండ్రి ప్రభా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభా మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి ప్రతి ఒక్క ఆన్లైన్ లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క బ్రదర్స్ ఇష్టం దీవించి ఆస్వాదించండి. వాళ్ళ కుటుంబాల శాంతి సమాధానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. వాళ్ళు నేర్చుకోవాలి తండ్రి ప్రభా. మనం ప్రతిరోజు మేము నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ ఆన్లైన్ కంటిన్యూ అవుతున్న తండ్రి ప్రభా. యేసయ్యా నీకు ఎంతో వందనాలు ప్రభా. ఎక్కడ ఆగలేదు తండ్రి ప్రభా. అట్లా ఇంకా నడుస్తూనే ఉంది తండ్రి ప్రభా. కేవలం నీ కృప నీ ప్రేమ తండ్రి ప్రభా. యేసయ్య ప్రతిరోజు మేము వాక్యం ధ్యానించుకుంటుండగా నేను యేసయ్య ప్రభా ఎన్నో వాక్యాలు మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభా. ఎంతో బలపడ్డాం తండ్రి నేను యేసయ్య ప్రభా. మంచి ఏదో చెడుదో మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభా. మంచి ద్వారా ఏం లాభాలు వస్తాయి, చెడు ద్వారా ఏం లాభాలు అన్ని పోగొట్టుకుంటాం తండ్రి చెడు ద్వారా అయితే ప్రభా. ఈ యొక్క మార్గంలో మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య అదే విధంగా ప్రభా ఈరోజు చేసిన తప్పులను క్షమించండి ప్రభా. మీ యొక్క రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య మరియు ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్య మనకు సాయం చేసినందుకు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. మరి సమయం ఉంది కాబట్టి మీరు ఏమైనా పంచుకోవాలంటే దేవుని నామంలో మరి తెలియజేయండి. సాక్ష్యాలున్నా పంచుకోండి. చంద్రశేఖర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న, రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరేమన్నా దేవుని మాటలు చెప్పాలంటే చెప్పండి, సాక్ష్యం ఉన్నా పర్వాలేదు చెప్పండి. సాక్ష్యం చెప్పిన బ్రదర్ నిన్న. సరే, 2 మాటలు దేవుని ఏమన్నా వాక్యం అంటే చెప్పండి. సరే బ్రదర్, ఒక నిమిషం బ్రదర్. ఓకే అండి. సరే బ్రదర్, కొంచెం చిన్న ప్రార్థన చేద్దాం బ్రదర్. పరిశుద్ధులకు తండ్రి, కృపమేడ, జీవం గల దేవ, జీవాధిపతి, నీకు ఎంతో వందనాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిమైన గొప్ప తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ప్రభా. ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్నందుకు నీకు ఎంతో వందనాలు. అందును బట్టి ప్రభా నేను స్థుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో తండ్రి నీకే చెల్లించుకొచ్చున్నాం. మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలు, మా హృదయాలు సరిచేయండి. మీకు పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించినైనా మీకు నూతనమైన కృప, నూతన అభిషేకం మాకు అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మాకు సాహసం పెట్టుకోండి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభావ మీరు మాతో మాట్లాడమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చిన్న వాక్యము, సంపూర్ణమైన విశ్వాసము మనలో ఎట్లా మనము అభివృద్ధి చేసుకోవాలా అనేది ఒక చిన్న వాక్యం, ఒక 10 నిమిషాలు నేను చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చూసుకుంటున్నాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. కనీసం లేదా మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు. మనము విశ్వాసము, దేవుని మీద విశ్వాసం ఉంచాలా అనే వాక్యం మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ రీతిగానే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందునే విశ్వాసం ఉంచుడి అన్నారు. యేసు ప్రభు ఈ సందర్భం ఎందుకు చెప్తున్నప్పుడు మన హృదయంలో కలవరపడనీయద్దు అని చెప్తున్నా. అక్కడ ఎందుకు కలవరపడనీయకుడి అని చెప్తుందంటే ఈ చివరి దినాలు ఉంటున్న మనము మన విశ్వాసాన్ని ఎట్లా మనం కాపాడుకోవాలా. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే దేవుని వాక్యమే, కేవలం దేవుని వాక్యమే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనము సమృద్ధిగా అభివృద్ధి పరచుకోవాలా. అంటే విశ్వాసంలో కూడా మనము ఫలించాలన్నట్టు. మనకున్న విశ్వాసము ఎంత మోతాదులో ఉంది, లేక ఎంత పర్సంటేజ్ లో ఉంది, లేక విశ్వాసంలో మనం ఎంతవరకు ఎదిగినాము అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కలవరపడమంట. కలవరం ఎందుకు వస్తుందంటే ఒక టైంలో నీ పునాదులు కూడా షేక్ అయ్యే టైం అన్నట్టు. అంటే నువ్వు కష్టాలలో, సమస్యల్లో, బాధలను వెళ్ళినప్పుడు నీ విశ్వాసము అభివృద్ధి పరచుకోకపోతే, విశ్వాసం ద్వారా వాటన్నిటి మీద విజయం మనం పొందకపోతే ఈ లోకంలో ప్రభు కొరకు మన సాక్ష్యము ఇవ్వలేమన్నట్టు. మనలో విశ్వాసము ఎట్లా వస్తుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా, కేవలం వాక్యం ద్వారానే. కాబట్టి ఈ వాక్యము ఏ రీతిగా ఉండాలన్నప్పుడు మనం వింటున్న ప్రతి వాక్యాన్ని కూడా, ఆ వాక్యాన్ని మన విశ్వాసం ద్వారా మన హృదయంలో ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మన జీవితంలో ఆ వాక్యము ఫలభరితం అవుతుందంటూ. ఏ రీతిగా అన్నప్పుడు
ఒక మనిషి ఒక నేలతో పోల్చబడ్డప్పుడు ఆ వ్యక్తి మన శరీరము మట్టితో తయారు చేయబడింది. ఈ తయారు చేయబడిన శరీరము మట్టి కాబట్టి వాక్యం అనేది విత్తనం. అంటే మన హృదయమే ఒక మట్టితో పోల్చుకుంటే దేవుని వాక్యం విత్తనంతో పోల్చినప్పుడు ఆ మనిషిలో ఆ వాక్యము ఏం చేయాలా, అది నాటబడాలన్నట్టు. కాబట్టి వాక్యము నాటబడాలంటే మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాల, హృదయం కూడా మంచి నేలగా మార్చాలన్నట్టు. ఒక వ్యవసాయ భూమి ఒక పొలంలో మనము విత్తనం నాటాలంటే ఎట్లా నాటుతాము, దాన్ని మంచిగా సదును చేసి దానిలో రాళ్ళు రప్పలు అవన్నీ తీసేసి మంచిగా దున్నబడిన ఆ పొలంలో మంచి సదును చేసి అప్పుడు విత్తనం వేస్తే అది ఎంతగానో ఫలిస్తుంది అన్నట్టు. అందుకే యేసు ప్రభు విత్తువానికి ఇచ్చిన ఉపమానం అని చెప్పినప్పుడు 4 గుంపులుగా అక్కడ మనం విభజించినట్టు మనం చూస్తాం. ఒకటి త్రోవ పక్కన పడ్డ గుంపు, ఒకటి రాతి నెలలో ముళ్ళ పొలంలో, నాలుగో ఒక గుంపు మంచి నేల పడ్డ విత్తనం. అంటే 4 గుంపులు కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 గుంపులు ఒక మనిషికే సాదృశ్యం. అంటే ఒక హృదయము ఏ స్థితిలో ఉంటుందో అనేది ప్రభు చెప్తున్నారు. చివరికి వచ్చేటం అంటే ఒకడు 30 అంతులు గాను, ఒకడు 60 అంతులు గాను, ఒకడు 100 అంతులుగా ఫలించాను. అంటే 4వ గుంపులో కూడా ఆ మంచి నీళ్ళ పడ్డ విత్తనంలో కూడా మూడు లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యంలో మనం ఎదుగుతున్నప్పుడు మన విశ్వాసంలో ఏ రీతిగా వాక్యం ద్వారా మనము బలపడుతున్నాం, ఆ వాక్యము మన జీవితంలో విశ్వాసాన్ని అధికం చేస్తుందా, లేకుంటే ఏదో విని వెళ్ళిపోయేలాగా మనం ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలా. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే మీరు విశ్వాసం గలవారైనారు లేదా పరీక్షించుకో, మిమ్మల్ని మీరు శోధించుకోమన్నాడు. అంటే ఇప్పుడు మనకు విశ్వాసం లేదని కాదు, మన విశ్వాసము ఎట్లా మనం అభివృద్ధి చేసుకోవాలంటే కేవలం వాక్యం ద్వారానే. ఎందుకు అభివృద్ధి చేసుకోవాలా? ప్రభు అన్నాడు, నా ఈ మాటలు విని వాటి ప్రకారంగా జీవించు ప్రతివాడు లేక ప్రవర్తించు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అంటే దేవుని వాక్యము ఒక పునాది లాంటిది, లేక విశ్వాసం అనేది ఒక పునాది. క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది ఒక పునాది. ఈ పునాది మీద మనం కట్టబడితే మనం చలించుకోమన్నట్టు. అదే అపోస్తులు ప్రవర్తించిన పునాది, ఆ బండ క్రీస్తే అని మనకు తెలుసు. కాబట్టి మన విశ్వాసాన్ని ఆ రీతిగా మనము అభివృద్ధి చేసుకోవాలంటే విన్న ప్రతి వాక్యాన్ని మనం పాటించేవారిలాగా మనం ఉండాలి. ఆ రీతిగానే మనం ఇంకొక విషయం మనం చూసినప్పుడు చూడండి, విన్న ప్రతి వాక్యాన్ని ఎట్లా మనం పాటించాలంటే మన నోటి ద్వారా ఉచ్చరించాల. కాబట్టి వాక్యం ఉంది మనకు తెలిసి వాక్యం మనం విన్న వాక్యమే. జీవ మరణములు సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అని వాక్యం. అంటే విశ్వాసంతో ఎప్పుడైతే మనము పలుకుతామో లేక ఆ వాక్యాన్ని స్వీకరించి దాన్ని ఉచ్చరించి దాన్ని పాటిస్తామో దానికి తగిన ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తారంట. అది కేవలం విశ్వాసం ద్వారానే పలుకుతాడు. హృదయపూర్వకంగా పలకాల. విశ్వాసం ఉంచి వాక్యం మీద ఆధారపడి అది మనం ఎట్లా తీసుకోవాలంటే అది నా జీవితంలో మేలు జరిగింది అని ఎప్పుడైతే మనము నమ్మి దాని ప్రకారంగా మనం ఉచ్చరిస్తామో లేక మన కార్యాలలో మనం ముందెళ్ళేటప్పుడు మనము ఎప్పుడైతే మనము పలుకుతామో దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తారంట. ఎందుకంటే ఒక నోటి ఫలము చేత వారి కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందునంటే కేవలం ఆ విశ్వాసాన్ని ఎట్లా వాడాలా అంటే విశ్వాసము అధికంగా ఉన్నప్పుడే అది నువ్వు బలమైన విశ్వాసంలో ఉండాలా అనే విషయం ప్రభు అక్కడ మనకు అది జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టు. అయితే విశ్వాసం అనేది ఒక విధంగా మనం చెప్పాలంటే విశ్వాసం అనేది ఆత్మీయ జీవితానికి ఒక పాదం లాంటిది. లేక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా అంటే నువ్వు ఎక్కడ నిలబడ్డావు, పునాది మీద నిలబడ్డావు లేక ఈ భూమి మీద నిలబడ్డావు. కాబట్టి ఆత్మీయ జీవితానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసం ద్వారానే ఏమన్నా చేయగలం అన్నట్టు. అంటే పౌలు ఏమంటారంటే ఆయన కృపావరాల్లో ఒక వరం ఉంటది, విశ్వాసం అనే వరం ఉంటది. ఈ విశ్వాసం అనే వరం ఎట్లాంటిదంటే ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాం. శద్రకు మెషకు అబేద్నెగోల గురించి మనం చూస్తాం కదా బైబిల్లో. వాళ్ళు అక్కడ ఒక విషయం అక్కడ చెప్తారు ఏంటంటే దేవుడు ఆ అగ్నిగుండంలో వాడు పడబోయే ముందు రాజు ఒక శాసనాన్ని అక్కడ చేస్తారు. ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కలేదో వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడాలా అనే ఒక శాసనాన్ని పెట్టింది. అయితే శద్రకు మెషకు అబేద్నెగోలు ముగ్గురు దేవుని సేవకులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అగ్నిగుండంలో పట్టణానికి సిద్ధపడరు కానీ ఆ శాస్త్రానికి వాళ్ళు తలంచలేదు అన్నట్టు. అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడం సమర్థుడు అయినా కానీ ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడిపోయినా సరే
మేము మటుకు ఈ యొక్క ప్రతిమకు మేము మొక్కము, అగ్నిలోకైనా పోతాం కానీ ప్రతిమకు మొక్కము అని బలంగా వాళ్ళు అక్కడ విశ్వాసం పెట్టినారు. కాబట్టి అర్థం చేసుకుంటే మనకు ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు నా సమస్య విని నాకు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు కష్టాలు పోతలే అని ఏం చేస్తుంటే కొంతమంది విశ్వాసంలో సన్నగిలిపోతారు. దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇట్లాగా చేస్తున్నాడు, ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది, ఎంత ప్రార్థన చేస్తున్నా ఎంత చేస్తున్నా కానీ ఎందుకు అలా జరుగుతున్నారంటే నీకు విశ్వాసం లేదని నేను చెప్పను, కానీ నీ విశ్వాసము ఒక చిన్న మోతాదులాగా ఉంది అన్నట్టు. చిన్న విశ్వాసం అంటే విశ్వాసం పుట్టింది మనల్ని అంతే. కాబట్టి నాకు కూడా తెలియదు నాలో ఎంత విశ్వాసం ఉందో. కాబట్టి నేను పరిశీలించుకున్నప్పుడే నాకు అర్థమవుతుంది అన్నట్టు. ఎందుకు విశ్వాసం గురించి నేను చెప్తున్నా అంటే, ఈ చివరి దినాల్లో అనేకులకు విశ్వాసం పోతుంది. అనేకులు భయంకరమైన కష్టాల సమస్యల్లో వాటిని ఎదుర్కొనే ఆ తరుణంలో ఎంతో మంది విశ్వాసంలో సన్నగిలిపోయి వెనకబడిపోతారు. కాబట్టి మనం అట్లా ఉండొద్దు. నీ విశ్వాసాన్ని సంపూర్ణంగా బలపరుచుకోవాలి. ఎందుకంటే నీకు ఒక పని అప్పచెప్పబడింది కాబట్టి అందుకే అపోస్తులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు, ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి చేయ ప్రభు అని అడిగినారు. అంటే మనము అడగాల ప్రభుని, ప్రభా నాకున్న ఇప్పుడు విశ్వాసం సరిపోదు, నేను ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలో బలపడాలా ప్రభా. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత టఫ్ కండిషన్ వచ్చినా సరే ప్రభా నేను మటుకు చలించొద్దు, నాకు అలాంటి బలమైన విశ్వాసం నాకు ఈ ప్రభా. పర్వతాలను పొడి చేసే విశ్వాసం, రాజ్యాలను జయించే విశ్వాసము, సింహాల నోటను వాటిని మూసే విశ్వాసము, వాటన్నిటినికి బలమైన విశ్వాసం నాకు ఈ ప్రభా అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం. కాబట్టి ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది మన జీవితానికి ఒక పాదం లాంటిది. అంటే నేను నడిపించేది దేవుని మార్గంలో, నిన్ను నడిపించేది విశ్వాసం. విశ్వాసం ఉంటే కదా నువ్వు నడవగలవు, విశ్వాసం ఉంటే నువ్వు ఎక్కడికైనా పోగలవు, విశ్వాసం ఉంటే నువ్వేమైనా చేయగలవు, కేవలం విశ్వాసం ద్వారా. ఆ రీతిగానే దేవుని ప్రేమ కూడా మనల్ని బలంతం చేస్తూ ఉంటుంది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకరు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందరు అని. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తుంది అక్కడ, దేవుని ప్రేమ ఎందుకు బలవంతం చేస్తుంది అంటే, విశ్వాసం ఉంటేనే మన దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటుంది. విశ్వాసం ఉంటేనే మనం మనుషులు ప్రేమించగలం. ఎందుకంటే ఆ విశ్వాసం యేసు ప్రభు కాబట్టి వీటన్నిటికీ ఒకటొకటి ఇమిడై ఉంటే మనకు అర్థం చేసుకున్నప్పుడు. అట్లనే చూడండి, విశ్వాసం ద్వారా మనం ముందుకెళ్తున్నప్పుడు మన జీవితం కూడా ఒక మిషన్ లాంటిది. గతంలో ఒకసారి మన చంద్రశేఖర్ చెప్పింది, చూడండి మనము ఒక విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ విశ్వాసం ఎట్లా నిన్ను నడిపిస్తుందంటే, దేవుని ప్రేమ చూడండి మనల్ని నడిపించగలదు. అంటే దేవుని ప్రేమించే వాళ్ళు ఎక్కడికైనా పోగలరు, వాళ్ళు ఎక్కడికైనా పోయి ఆయన సువార్త ప్రకటించగలరు. పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే నా గొర్రెలకు ఖాయమన్నాడు. ఆ రీతిగానే దేవుని ప్రేమించే వాళ్ళు ఎక్కడికైనా పోగలరు అన్నట్టు, ఎంత దూరమైనా పోగలరు, ఏమన్నా చేయగలరు ప్రభు కొరకనట్టు. కాబట్టి విశ్వాసము ఆత్మను మోసే ఒక పాదం లాంటిది, లేక ఒక పునాది. చూడండి, అంటే విశ్వాసం ద్వారానే నీ ఆత్మీయ జీవితానికి ఒక పునాది లాంటిది. అంటే విశ్వాసం అంటే నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదగాల, ఏ రీతిగా ముందుకెళ్ళాలా అనేది ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా, ఆత్మీయంగా ఎదగాలని. కాబట్టి ఈ విశ్వాసం ద్వారానే అన్నట్టు. ఈ విశ్వాసం ఎట్లా వస్తుంది? వాక్యం ద్వారా. అంటే వాక్యాన్ని విని పాటిస్తేనే నువ్వు ఎదగలవు అని చెప్తుంది. ఆ వాక్యమే నీకు ఒక పాదం లాంటిది. విశ్వాసం అనేది నిన్ను ఒక నడిపించే ఒక పాదం లాంటిది అనే విషయం మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇంకొక విషయం మనం అర్థం చేసుకుంటే, మనము దేవుని పట్ల మనకున్న భయభక్తుల గల జీవితము ఒక ఆత్మీయ స్థితిలో మనం అర్థం చేసుకుంటే, ఒక బండి ఒక ఏమంటే ఒక కారు ఉందనుకోండి, లేక ఒక బండి ఉందనుకోండి, దానికి చక్రాలు ఉంటాయి. ఆ బండికి చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు ఉన్నప్పుడు అది బాగా మంచిగా స్మూత్ గా వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? దానికి ఆయిల్ వేస్తాం. బండి స్మూత్ గా వెళ్ళాలంటే ఏం చేస్తాం? ఆయిల్ వేస్తాం. అప్పుడు ఏమవుతుంది? అది స్మూత్ గా వెళ్తా ఉంటుంది. కాబట్టి ఈ నూనె ఉన్నప్పుడు పరిశుధాత్మ అభిషేకానికి సాదృశ్యం. నీ విశ్వాస జీవితంలో ముందుకు పోవాలంటే పరిశుధాత్మ అభిషేకం నీకు ఎంతో అవసరం అని వాక్యం జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే దేవుని ఆత్మనే విశ్వాసం వల్ల నీళ్ళు పుట్టించిందే దేవుడు. ఆ నీ విశ్వాసం నువ్వు ఎట్లా ముందుకెళ్ళాలనేది పరిశుధాత్మ ద్వారా నడిపించబడుతుంది. దేవుని ఆత్మ నేను నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఎట్లా నడవాలో, యుక్తిగా ఎట్లా ప్రార్థించాలో మనకు తెలియదు. కాబట్టి దేవుని ఆత్మ మనకి నడిపించేది, ఆయన లీడ్ చేస్తాడు అనమాట. పరిశుధాత్మలు లీడ్ చేయాలి. అపోస్తులు అందరూ కూడా పరిశుధాత్మ చేత నడిపించబడ్డారు. అంటే కొంతమందికి విశ్వాసం ఉంటాయి కానీ క్రియలు ఉండవు, కొంతమందికి క్రియలు ఉంటాయి కానీ విశ్వాసం ఉండదు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం వృతము. ఎలాగనో నీకు విశ్వాసం ఉండి అంత భక్తి ఉండి కూడా
దేవుని నడిపింపు లేకుంటే కష్టం అన్నట్టు. ఎందుకు దేవుడు ఇవన్నీ విధానాలు పెట్టిండంటే మనం అర్థం చేసుకోవాలా. నాకు విశ్వాసం అని సరిపోదు, నాకు భక్తుని సాల్వ్ చేయండి, నాకు అవసరం ఎందుకనుకొని చెప్పడానికి వీల్లేదన్నట్టు. అంటే నీ జీవితం నడవాలంటే ఒక ఒక యంత్రంతో దేవుడు పోలుస్తున్నాడా లేకుంటే ఎట్లా ఉందన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఎప్పుడైతే మనకు నూనె ఉండదో మనం ఏం చేస్తాము, చాలా భారతమైన జీవితం లాగా ఉంటుంది అన్నట్టు. పరిశుధాత్మ నడిపింపు లేకపోతే ఏమైందంటే మనం ఖచ్చితంగా తొట్టిలేస్తాం. ఎందుకంటే పరిశుధాత్మ నడిపింపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఎక్కలేని బలమైన విశ్వాసం ఉంటుంది. మనం నడుస్తున్న ప్రతి మార్గంలో దేవుని ఆత్మ మనకు సాయం చేస్తూ ఉంటాడు. మన మనసు కూడా నూతనంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆత్మ అభిషేకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు పాపం చేయవు. ఇంకోటి ఏంటంటే నీలో ద్వేషం ఉండదు, నీలో కోపం ఉండదు, నీలో చెడు తలంపులు ఉండవు, ఏముండవు అన్నట్టు. నువ్వు సంపూర్ణంగా దేవుడు పరిశుద్ధతలోకి నిన్ను తీసుకెళ్తా ఉంటాడు. అంటే ఆత్మలో కూడా పరిపూర్ణత ఉంది, అక్కడ ఒక లెవెల్స్ ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ ఆత్మీయ జీవితాలకు ఒక చిహ్నాలు అన్నట్టు. కాబట్టి వీటన్నిటి నుంచి మనము ముందుకెళ్ళినప్పుడే మన విశ్వాసంలో మన సంపూర్ణంగా మనము ముందుకెళ్ళవచ్చు. అట్లనే విశ్వాసం లేకపోతే ఏమిటంటే విశ్వాసం లేకపోతే నువ్వు నడవాలంటే చక్రాలు ఉండాలా. అంటే ఒక బండి కదలాలా, ముందుకు వెళ్ళాలంటే ఉపమాన రీతిగానే అర్థం చేసుకోండి, దానికి చక్రాలు అవసరం కదా. కాబట్టి చక్రాలు ఉంటే ఏమైతే చాలా జాగ్రత్తగా మనం ముందుకు జాగ్రత్తగా వెళ్ళిపోతాడు. అదే దానికి చక్రాలు లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చాలా భారంతో వెళ్ళిపోతుంది. అంటే విశ్వాసం లేకుండా చేసే ప్రయాణము, దేవుని నడిపింపు లేకుండా ఉంచే ప్రయాణం అంతా కూడా భారభరితమైనది, అలిసిపోయే జీవితం. అందుకు మనము చిక్కబడతా ఉంటాం. దుష్టునికి తెలియదు మార్గం ఎట్లా పోవాలో తెలియదు, మార్గం ఎట్లా పోవాలో తెలియదు అన్నట్టు. కాబట్టి విశ్వాసం ఉంటే అన్ని మనం చేయగలం. సమస్తం దేవుని సేవ అయినా సరే ఆసక్తి ఉంటుంది, పక్కన ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ కూడా విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడే ఇవన్నీ జరుగుతాయినట్టు. కాబట్టి ఈ క్రమంలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను వాక్యాన్ని ముగించక ముందు. ఎవరైతే క్రీస్తుకు మాదిరిగా జీవించగలుగుతారో, ఎవరైతే ఆత్మీయ జీవితంలో సంపూర్ణంగా బలపడిన వాళ్ళ వ్యక్తులు ఉంటారో నువ్వు వాళ్ళతో సహవాసం చేయాల. ఇది చాలా కష్టం ఇది. ఎందుకంటే అలాంటి సహవాసంలో ఉంటే ఏం జరుగుతుందంటే వాళ్ళ ఉన్న విశ్వాసము లేక వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ దేవుని పట్ల ఉన్న ఆసక్తి, భయభక్తులు, వాళ్ళ నడిచే మార్గంలో కూడా అది మనము వాళ్ళతో సహవాసంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కూడా అవన్నీ నేర్చుకోగలం అన్నట్టు. అప్పుడు అలాంటి సహవాసాలు ఉంటే నీకు మంచిగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే దుష్ట సాంగత్యం మంచి నడుపుని చెరుపులని వాక్యం కూడా చూస్తాను. ఏ సహవాసంలో ఉండాలా, నువ్వు ఎవరితో సహవాసం చేయాలనేది కూడా నీకు ఆ జ్ఞానం ఉండాలన్నట్టు కదా. కాబట్టి చూడండి, విశ్వాసంలో ఎదిగేవాడే బలంగా వాటన్నిటిని గొప్పగా మనం జయించగలం అనే విశ్వాసం మనకి అది జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు. చివరిగా ఈ విశ్వాసం ఎందుకు మనకు దేవుడు మనకు చెప్తున్నట్టే, ఇది యుద్ధ పోరాటం కదా. విశ్వాసం అనే డాలు పట్టుకోమని ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తే విశ్వాసం అనే డాలు అంటే అన్నిటిని ఎదుర్కొంది విశ్వాసం అన్నట్టు. ఆత్మలోనే ఖడ్గం ఉండాలా, విశ్వాసం అనే డాలు ఉండాలా. కాబట్టి ఇవన్నీ ఒకదానికి ఇమిడి ఉంటాయినట్టు. మన జీవితంలో కూడా వాటన్నిటి మనం అమర్చుకోవాలి, వాటన్నిటి మనం అమర్చుకోవాలా, వాటన్నిటిని మనం సంపూర్ణ చేసుకోవాలా. మన విశ్వాసాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి. ప్రభువా, అందుకే ప్రభు అంటాడు, ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి అక్కడ పడమంటే పడిపోతుంది అని ప్రభు చెప్తారు. అక్కడ అపోస్తులు వచ్చి అడుగుతారు. అపోస్తులు వచ్చి ఏమంటారంటే, ప్రభువా మాకు లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తులు వచ్చి మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని ప్రభుతో చెప్పగా, అప్పుడు ప్రభు, మీరు ఆవగించేంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టుని చూసి నీవు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రములో నాటబడునమని చెప్పినప్పుడు అది మీకు లోబడును అని ఉంది అక్కడ. అంటే విశ్వాసం అనేది ఎంత చాలా పవర్ఫుల్ అన్నట్టు. ఇక్కడ నుంచే అన్ని ఆరంభమవుతాయి. కృపావరాలైనా ఏవైనా సరే యాక్టివేట్, వాటిని సంపూర్ణంగా మనము వాటిని కొనసాగించుకుంటే కేవలం విశ్వాసం ద్వారానే. ఈ విశ్వాసం అనేది లేకపోతే మనుషుల్లో ఇప్పుడున్న విశ్వాసం కొంచెం మాయమైపోతుంది. ఆ క్షణం ఎంతో గంభీరంగా వాక్యం చెప్తారు. ఆ సమయాన్ని ఎదుర్కొనే టయానికి విశ్వాసం సనగలిపోదు. అట్లా మనం ఉండొద్దు. మన విశ్వాసం ఎట్టుండాలంటే పర్వతాలు కూడా పొడి చేసేలాగా ఉండాలా, రాజ్యాలను జయించేలాగా ఉండాలా. అలాంటి బలమైన విశ్వాసము ప్రభు మనకు అనుగ్రహించాలా అని ప్రభు అది మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని అన్నప్పుడు ఇక్కడ వాక్యం ఉంది. చివరిగా వాక్యం ఏంటంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, యూదా రాజుల ఎద్దకు గాని, ప్రధానుల ఎద్దకు గాని, యాజకుల ఎద్దకు గాని, దేశ నివాసుల ఎద్దకు గాని
ఈ దేశం అంతటిలో నీవెక్కడే పోయినను ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలు గాను నీ వండునట్లు ఈ దినమున నేను నిన్ను నియమించి ఉన్నాను. ఇది విశ్వాసం. ఈ వాక్యాన్ని మనం స్వీకరిస్తే నువ్వు ఎక్కడ పోయినా సరే, యూద రాజులు కానీ, ప్రధానులు కానీ, అధికారులు, యాజకులు, దేశ నివాసులు ఎక్కడ పోయినా సరే, అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఎన్నో స్థలాల్లో నడిపించగలడు. ప్రతి స్థలంలో నువ్వు నిలబడాలా, ధైర్యంగా నిలబడాలా. ఒకసారి మనం భయపడతా ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఆడియన్స్ లో వాక్యం చెప్పాలంటే భయపడతాం మనం, ఎందుకంటే మనకు అది అలవాటు లేదు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీ పొజిషన్ ఏంది, ఆత్మీయ స్థితిలో నీ దేవుడిని ఎలా చూడాలనుకుంటున్నాడు, ఆ రీతిగా మనం ఉండగలిగితే అలాంటి విశ్వాసం కలిగి మనం ముందుకు పోతే ఆయన ఆ రీతిగా నడిపించగలడు అని నేనైతే బలంగా నమ్ముతాను. ఆ రీతిగానే 19వ వచనంలో వారు నీతో యుద్ధం చేదురు గాని నిన్ను విడిపించటకు నేను తోడినందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుని వాక్కు అంటే ఎక్కడ పోయినా సరే నువ్వు నీతో ఎవరు యుద్ధం చేసినా గానీ నువ్వు విజయం పొందుతావు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సర్వాన్ని కవచం ధరించుకున్నావు. కాబట్టి మన యుద్ధానికి మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి విశ్వాసంలో నువ్వు అది గ్రహించి నువ్వు ముందుకెళ్తే నువ్వు విజయం పొందుతావు. విశ్వాసం లేకుండా ఏది కూడా జరగదు, ఏ చిన్న పని కూడా చేయదు. చిన్న విశ్వాసము నిరాశగా ఉంటుంది. చిన్న విశ్వాసం చూడండి. కాబట్టి బలమైన విశ్వాసం ఎటువంటిది, నువ్వు ఎక్కడ నీళ్ళ గుండా వెళ్ళినా, అగ్నిలో గుండా వెళ్ళినా, ఎక్కడ పోయినా సరే అవి వాటిని నువ్వు చెలించలేవన్నట్టు నువ్వు వాటిని మీద విజయం పొంది నువ్వు ముందుకు వెళ్తావు. ఆ రీతిగా మనము ఉండాలా అనే విషయమే ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి దుఃఖంలో, కష్టంలో ఏమున్నా సరే మన మటుకు ఆత్మీయ స్థితిలో మనం ముందుకెళ్ళాలా. రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉండొచ్చు. కాబట్టి చెప్తున్నారు ఆర్థిక స్థితి భయంకరంగా ఉంటుందని. ఎన్ని వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే వాటన్నిటిని మనము ఎదుర్కోవాలా. కష్టాలు, సమస్యలు ఏమొచ్చినా సరే మన పరిస్థితులు ఏమైనా రాని, ఇవేం కొత్త ఏం కాదు. కానీ ప్రతి వాటి మీద నువ్వు విజయం పొంది నీ విశ్వాసాన్ని బలపరుచుకో. మన విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలా. కాబట్టి యేసు ప్రభు కూడా అనేకమైన పరీక్షలు గుండా ఆయన వెళ్ళింది కదా. కాబట్టి ప్రతి దాని మీద ఆయన విజయం పొందింది. ప్రతి ఒక్కరు, అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ అందరూ విజయం పొందినారు. కాబట్టి మనం కూడా విజయం పొంది ఆయన రాజ్య స్థాపన కొరకు మనము ముందుకెళ్ళాల. ఇది పోరాటం. కాబట్టి ఈ ఆత్మీయ స్థితిలో మనము ముందుకెళ్తూ అనేకులు విశ్వాసంలో మనం తీసుకొని పోవాలి. అందరికి విశ్వాసం ఉందంటే కష్టమే. నేనైతే నమ్మను. నాకుందంటే కష్టమే. పాయింట్ 1 పాయింట్ 2 ఉండొచ్చు, కానీ పరిపూర్ణమైన విశ్వాసం అయితే నాకు లేదు. నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నా విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలా. ఎందుకంటే మన పరిచర్యలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి నిరుత్సాహపడతా ఉంటాం, ఒకసారి కుంగిపోతూ ఉంటాం, అసహనంతో గురవుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి అట్లా ఉండొద్దండి. బలమైన విశ్వాసం ముందు ఉందంటే నువ్వు ఎంత ధైర్యంగా నిలబడగలది అది ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి చివరిగా ఈ విశ్వాసము మనల్ని ఏ రీతిగా చేయగలదు అన్నప్పుడు ఒక వాక్యం చూసి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఈ వాక్యం మనకు అందరికి తెలిసిందే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో ఒక 2 వాక్యాలు మనం చూస్తే, వారు విశ్వాసం ద్వారా రాజ్యంలోనే జయించేది. విశ్వాసం ద్వారానే, విశ్వాస వీళ్ళ చరిత్ర ఇదంతా. విశ్వాసం ద్వారా రాజ్యములు జయించేది, నీతి కార్యములు జరిగించేది. కాబట్టి వాగ్దానాలు పొందిరి, సింహపు నోలను మూసిరి. కేవలం విశ్వాసం ద్వారానే. ఇవన్నీ యుద్ధ పోరాటం. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకునేది, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశాలైరి, అన్యుల సేనలను పారదోలిరి. విశ్వాసం ద్వారా అన్నట్టు. అంటే ఒక పని చేయాలన్నా కూడా ఎంతో దృఢ సంకల్పం కావాలా. ఇంకొక పదం వాడితే మనం, నీకు ఒక ఏమంటారు, కంకణం కట్టుకొని అంటారు చూసిండ్రా ఒక భాష, తెలుగు భాషలో. వీడు కంకణం కట్టుకోవడం ఏమని చేయటం చేసినా అంటే అట్లా ఉండాలన్నట్టు మన విశ్వాసం అనేది. అది మనల్ని చూస్తే విశ్వాసం అనే అర్థం మనుషులు తెలుసుకోవాలన్నట్టు. విశ్వాసం అనేది ఎవరైనా చూసిండ్రంటే ఎవరు చూడలే. ఎట్లా చూస్తారు మనుషులు? నీలో ఉన్న విశ్వాసము మనుషులు చూస్తే అది ఎంత విశ్వాసం ఇతనికి ఎక్కడ ఉందని, అది నిన్ను చూసి ఆ విశ్వాసం వాళ్ళ కళ్ళతో చూస్తారు, వాళ్ళ ఆత్మ. ఇది అసలైన విశ్వాసం అంటే దేవుని పట్ల. అది మనలో కనపరచాల. అది ఎట్లా ఉండాలా? క్రియల రూపకంగా బయటకు రావాలి. ఆ రీతిగా మనం విశ్వాసాన్ని బలపరుచుకుంటేనే గాని ఆయన సేవలో మనం ఉంది విజయాలు పొందలేము. మనం జయించిన రాజ్యాలు విశ్వాసం ద్వారానే జయించిన వాళ్ళంతా. వాళ్ళ కాలాలు ముగించుకొని ఒక యుద్ధ వీరులుగా వాళ్ళు మిగిలిపోయిన చరిత్రలో. కాబట్టి మనం కూడా ఆయన రాజ్య స్థాపన కొరకు ప్రతి దాని మీద, దుష్ట శక్తుల మీద, ఈ లోకపరమైన వాటన్నిటి మీద, పాపం మీద, శాతం వాటన్నిటి మీద
మన విజయం పొంది విశ్వాసమును కర్తదాన్ని కొనసాగించేవారిని యేసు ప్రభు అయితే చూస్తూ మనము ముందుకు వెళ్ళాలా. అలాంటి విశ్వాసంలో ప్రభు నడిపించాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి కృపామేడ నీకు ఎంతో వందనాలైనా ప్రభా. అపోస్తులు ప్రభా వాళ్ళు మీ దగ్గరికి వచ్చినారు ప్రభా. నైనా ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి చేయమన్నారు. కాబట్టి నైనా ఆవగినంత విశ్వాసం ఉంటే చాలన్నారు ప్రభా. కానీ మాకు ఆవగినంత విశ్వాసం ఉందో మాకైతే తెలియదు ప్రభా. మేము పరిశీలించుకోవాలా ప్రభా. కాబట్టి నైనా మా విశ్వాసాన్ని ఇంకా బలపరచాలి. ఇప్పుడు మాకున్న విశ్వాసం సరిపోదు ప్రభా. విశ్వాసంలో కూడా ప్రభా మేము 100 ఫలించాలా. ఒకడు 30 ఒకడు 60 ఒకడు 90 ఫలించిండు. కాబట్టి మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియదు ప్రభా. చూపించమని ప్రార్థిస్తాం. మా పట్ల మీ కనికరం చూపించండి. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మీ మాట ప్రకారం విన్న ప్రతి ఒక్కడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాను. ఓ ప్రభా మేము మీ వాక్యం అనే పునాదిని మేము కట్టబడాల ప్రభా. అయినా వరదలు వచ్చిన తుఫాలు వచ్చిన సైతాన్ శక్తి మమ్మల్ని షేక్ చేసినా కానీ ప్రభా మీరు ధైర్యంగా నిలబడి అయినా వాటి మీద విజయం పొంది అనేకులు విశ్వాసంలోకి మేము నడిపించాలా. నిజమైన విశ్వాసం మీరే విశ్వాసం కర్త ప్రభా. ఆ విశ్వాసాన్ని కర్తని మీ వైపు చూస్తే మేము అనేక నడిపించాలా. అలాంటి దృఢ సంకల్పమైన బలమైన విశ్వాసం వాళ్ళ హృదయంలో పుట్టించండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. మా విశ్వాసాన్ని వృద్ధి చేసి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తాం. నా దేవా నా ప్రభా నీకు ఎంతో వందలు. మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందలు. మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకోవడం, కృతజ్ఞతలు అర్పించుకోవడం. పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా మేము నడవాలంటే ప్రభావ మాకు నూనె ఎంతో అవసరమైన పరిశుధాత్మ అభిషేకం లేకపోతే మేము అస్సలు ఉండలేం ప్రభావ. అయినా మేము ఏ విధంగా వెళ్ళాలో మాకు తెలియదు ప్రభావ. అపోస్తలంతా పరిశుధాత్మ ద్వారానే నడిపించబడ్డారు. కాబట్టి మీ ఆత్మలో కూడా మేము సంపూర్ణమైన ఆత్మతో మేము నింపబడాల ప్రభావ. కానీ ఏ విధానంలో ఉన్నారో మాకు తెలియదు ప్రభావ. ప్రతిదీ ప్రభావ మా జీవితాలు మేము పరిశీలించుకోవాలా. మా హృదయ పరిస్థితి ఏందో మేము గమనించుకోవాలా ప్రభావ. మేము ఏ దశలో ఉన్నామో ప్రభావ మేము పరిశీలించుకొని మేము ముందుకు పోవాలా. నా తండ్రి అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించమని ఇంటిన వాళ్ళందరూ మీరు ఆస్వాదించి రాత్రి కలసంలో మాకు మంచి నిద్ర అనుగ్రహించి వేకుండా శ్రీని స్థితించి గణపరచాలని మీ కృప దయచేయమని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షి పెట్టుకోండి. మా ఆత్మలను మా ప్రాణమ శరీరంలో మీకు సమర్పించుకుంటున్న మరోసారైనా నిందారీతులుగా మమ్మల్ని చేయండి. మీ కృపలు మమ్మల్ని అందరూ భద్రపరచుకొని మీరు ఆకు సిద్ధపరచుకోమని త్వరలో రాన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ బ్రదర్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానము నడిపింపు మనకందరికీ కేవీపీఎం గ్రూప్ అనే బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థిస్తున్న కుటుంబీకులకి అందరికీ ముఖ్యంగా చిన్న మనోదర్ ఒక చిన్న బాబు సర్జరీ విషయంలో ప్రభావ మీరు చేసిన కార్యబట్టి నీకు ఎంతో వందనాలు. ఆ కుటుంబీకులు మీ కృప మీ సమాధానం ప్రభావ నడిపించి సహాయపడమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికీ. అందరికి ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరూ. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అందరికీ.